Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. విభూతిధారణ మహిమ. స్వామి, మీరు ప్రసాదించిన జ్ఞానమును ఆ చండాలుడు ఎట్లు మరిచి ఇంటికి వెళ్ళాను వివరించవలసిందిగా త్రివిక్రమ భారతి శ్రీ గురుని ప్రార్థించాడు. మహాత్ముల వలన పవిత్రమైన భస్మ మహిమ వలన అతడు జ్ఞానవంతుడైనాడు. ఆ భస్మము సంగమ స్నానము వలన తొలగి యథాప్రకారము చండాలుడైనాడని శ్రీగురుడు చెప్పి భస్మ మహిమను వర్ణించు కథను ఇలా చెప్పసాగారు. కృతయుగములో బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వామదేవ మహర్షి నారవస్త్రములను ధరించి జడలను పెంచి శరీరమంతయు విభూతిని ధరించి సంచరిస్తూ చివరకు నిర్మానుష్యమైన క్రౌంచారణ్యమును చేరారు. ఆ ఘోరారణ్యమున జీవరాశులను చంపి తిను ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఒకరోజు ఆ రాక్షసుడు వామదేవ మహర్షిని చూసి చంపి తినదలిచి వారి దరికి చేరేసరికి ఆ మహర్షి శరీరమున ధరించిన విభూతి ఆ రాక్షసునికి అంటగానే అతనికి పూర్వజన్మ స్మృతి కలిగి వామదేవ మహర్షి పాదములపై పడి, మీ దర్శన భాగ్యము వలన నా పాపపు ఆలోచనలన్నీ నశించినవి, నన్ను అనుగ్రహించవలసింది అని వేడుకున్నాడు. నీవు ఎవడవు, ఈ అడవిలో ఎందుకున్నావు అని ఆ రాక్షసుని వామదేవ మహర్షి ప్రశ్నింపగా అతడు ఇలా చెప్పాడు. స్వామి, 25 జన్మల క్రితం నేను యవనరాజుగా ఉండగా ప్రజలను పీడిస్తూ మద్యం సేవిస్తూ కామవాంఛచే హద్దులను మీరి వీరు వారను భేదము లేక అన్ని వర్ణముల వారిని ధన ప్రలోభపరిచి బలవంతముగా రోజుకొకరు చొప్పున అనుభవించసాగితిని. చివరకు నేను క్షయరోగముతో బాధపడుచుండగా శత్రురాజులు నా రాజ్యమును జయించగా అనేక కష్టములు అనుభవించి దిక్కులేని చావు చచ్చితిని. తరువాత జన్మ నుండి 24 జన్మలు వివిధ మృగ పశు పక్షి జలచర జాతులనెత్తి ఇప్పుడు ఆ పాపము వలన బ్రహ్మరాక్షసుడనైతిని. ఇప్పుడు మీ దర్శన భాగ్యమున నాకు ఇంత జ్ఞానోదయం ఎట్లు కలిగినో చెప్పవలసిందిగా వామదేవ మహర్షిని ఆ రాక్షసుడు ప్రార్థించెను. అప్పుడు వామదేవ మహర్షి ఇదంతయు విభూతి మహిమయే అని అందుకు నిదర్శనమును ఇలా చెప్పారు. పూర్వము ఒక కర్మభ్రష్టుడు శూద్ర స్త్రీ సాంగత్యముతో ఉన్న ఒక ద్రావిడ బ్రాహ్మణుడు కులము వారిచే వెలివేయబడి ఆ శూద్ర స్త్రీకి గల రెండవ ప్రియునిచే ఈ బ్రాహ్మణుడు దెబ్బలు తిని స్పృహ తప్పి ఒక గుంటలో పడిపోగా పక్కనే బూడిదలో పొరలుచున్న కుక్క ఇతనిని శవం అనుకొని తినటానికి దగ్గరికి రాగా ఆ కుక్కనంటిన బూడిద ఆ బ్రాహ్మణుని శరీరంపై పడింది. కొద్దిసేపటిలో అతడు మరణించగా అతనిని యమలోకానికి తీసుకొని వెళ్ళుటకు యమదూతలు వచ్చారు. ఇంతలో శివదూతలు వచ్చి యమదూతలను తరమగా యమధర్మరాజే దిగిరాగా ఈతని శరీరముపై భస్మమున్నందున భస్మదారులను కైలాసమునకు తీసుకుని రావలసినదిగా శివుని ఆజ్ఞ అని శివదూతలు చెప్పారు. అప్పుడు రాక్షసుడు విభూతిధారణ ఎలా చేయాలో చెప్పవలసిందిగా వామదేవ మహర్షిని కోరాడు. వామదేవుడు రాక్షసునితో ఒకప్పుడు సర్వపాపములు తొలగుటకు మార్గమును తెలుపవలసిందిగా దేవతల మునుల సమక్షములో సనత్కుమారుడు శంకరుని కోరెను. అప్పుడు శంకరుడు విభూతి మహిమను చెప్తూ గోమయముతో చేయబడిన భస్మము శ్రేష్టమని, వివిధ మంత్రములతో దానిని ధరించవలెనని, ఈ విభూతి ధారణ వలన సర్వ కోరికలు నెరవేరునని, సర్వ పాపములు నశించునని చెప్పారు. రుద్రాక్ష ధారణ చేసి భస్మము ధరించువారు లోకపూజ్యులగుదురు కనుక ఈ భస్మధారణం చేసి తరింపుమని శివుడు సనత్కుమారునికి చెప్పెనని చెప్పెను. వామదేవుడు బ్రహ్మరాక్షసునికి భస్మమును మంత్రించి ఇవ్వగానే అతడు దానిని ధరించెను. ఇంతలో దివ్య విమానము రాగా రాక్షసుడు దానిపై పుణ్యలోకమునకు వెళ్ళెను అని భస్మధారణ గురించి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు చెప్పగా త్రివిక్రమ భారతి పరమానందమొందెను. శ్రీ నృసింహ యతివర నమో నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.